ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబాను మించినటువంటి దయాళువు మనకు ఈ ప్రపంచంలో మరెవ్వరూ కూడా ఉండరు. బాబా ఒక సందర్భంలో అంటారు, నేను నా భక్తుల కొరకు బాధపడుతూ ఉంటాను, నేను వారి కొరకే చింతిస్తూ ఉంటాను, వారి బాధలన్నీ కూడా నేను భరిస్తూ ఉంటాను. ఇది అక్షర సత్యం. ఎవరమైతే బాబా ఒడిలోకి వెళ్తామో, ఒడిలోకి వెళ్ళినటువంటి మనందరి బాధలను తన బాధలుగా స్వీకరిస్తారు, మనందరి కష్టాలను ఆయన అనుభవిస్తాడు. మన కోసం ఎప్పుడూ ఆయన పరితపిస్తూ ఉంటారు. ఎందుకని? రుణానుబంధం చేత మన యొక్క బాధ్యత ఒక్కసారి శ్రీ సాయిబాబా తీసుకున్న తర్వాత మనం దేని గురించి కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు. మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఎప్పుడూ ఆయన చూస్తూ ఉంటారు. నిజానికి ఈ ప్రపంచంలో అంతో కొంత ప్రశాంతంగా ఆనందంగా ఎవరి జీవితాలు ఉంటాయంటే ఒక్క సద్గురువును ఆశ్రయించినటువంటి జీవితాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపటికి నేను బాగుపడతాను, ఈరోజు ఉన్నటువంటి కష్టం నాకు రేపు ఉండదు అనేటువంటి ధైర్యం ఒక్క శ్రీ సాయిబాబా భక్తులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను కదా, అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు, కానీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. రేపు ఖచ్చితంగా నాకు బాబా మంచి రోజును అనుగ్రహిస్తారు, ఈరోజు నేను ఇది అనుభవించాను కాబట్టి రేపు ఆయన నన్ను గట్టెక్కిస్తారనేటువంటి విశ్వాసం ఖచ్చితంగా బాబా భక్తుల్లో ఉంటుంది. ఆ నమ్మకమే మన జీవితాలను ముందుకు తీసుకెళ్తుంది. ఇతరుల కంటే కూడా మనము భిన్నంగా ఉండేటువంటి స్థితికి శ్రీ సాయిబాబా వారు తీసుకొస్తారు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత చాలామందికి నాకు ఈ లోటు ఉందనేటువంటి భావన ఉండదు. ఆ లోటును కూడా వారు ఎంతో ఆనందంగా అనుభవిస్తారు. ఈరోజు నాకు ఈ లోటు ఉంది కాబట్టి నేను బాబా స్మరణ ఎక్కువ చేయగలుగుతున్నాను. ఇదే వివేక జ్ఞానం. ఇటువంటి జ్ఞానం ఒక్క సద్గురువు మాత్రమే ఇస్తారు. ఎవరమైతే లోటును కూడా ఆనందంగా అనుభవిస్తామో అది ఉండడం వల్ల నాకు ఇబ్బంది కాదు, అది బాబా యొక్క స్మరణను నాకు గుర్తు చేస్తుంది అని చెప్పి ఎవరైతే భావిస్తారో నిజంగా వారు అదృష్టవంతులు. బాబా కూడా ఎవరూ కూడా మనం కష్టపడ్డమైన చూస్తూ ఉండలేడు. మన యొక్క మనోవాంఛనలను గ్రహించి ఆయా సందర్భాల్లో మనకు ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వాలో అంత గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారు. బాబా వద్ద బాలాజీ సుతార్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వారు. బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం. కాకపోతే కుటుంబం పెద్దది, కుటుంబ భారం మోయలేక అప్పుడప్పుడు అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు పని కోసం. ఎక్కువ సమయం బాబా దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకానొక రోజు బాబా చెప్తాడు, అరే బాలా, నువ్వేమీ చింతించకు, నువ్వు గనుక ఈ విధంగానే తిరుగుతూ ఉంటే, ఇక్కడే కూర్చుంటే పిల్లలు పస్తులు ఉంటారు, వెళ్ళి పిల్లలకు భోజనం పెట్టేటువంటి పనిని చేసుకో, ఖచ్చితంగా నీ సంసారానికి కావలసినటువంటి పోషణ జరుగుతుంది అని అంటారు. ఆ తర్వాత అతను వెళ్ళి పని ప్రారంభిస్తాడు. పని ప్రారంభించిన తర్వాత తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డ ఏ రోజు కూడా ఆకలి కోసం ఎడవలేదు. బాబా యొక్క వాక్కు అంత శక్తివంతమైనటువంటిది. అతనికి 8 మంది పిల్లలు. ఆ 8 మంది పిల్లల్లో అప్ప పెద్దవాడు. అప్ప బాబా దగ్గరికి వచ్చి ప్రతిరోజు కూడా బాబాను ఒకటి అడుగుతూ ఉంటారు, బాబా, మా కుటుంబానికి ఆహారం లేని లోటును తీర్చావు, మా నాన్నకు మంచి పని దొరికింది, మా అందరికీ 3 పూటలా భోజనం పెడుతున్నాడు, కానీ బాబా నాకు అక్షరాస్యత అనేటువంటి వరాన్ని ఇవ్వలేకపోతివే నువ్వు, నాకు కూడా అందరి పిల్లల మాదిరిగా చదువుకోవాలని ఉంది బాబా, నాకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి బాబాని అడుగుతాడు. బాబా ఆ పిల్లవాడు కోరినటువంటి కోరిక, అందుకనే బాబా ఎంత జెన్యూన్ కోరికలకు లొంగిపోతాడంటే, మనం ఏదైనా సరే చాలా న్యాయబద్ధమైనటువంటి కోరిక బాబాను కోరామనుకో, వెంటనే దాన్ని తీరుస్తాడు. ఆ పిల్లవాడు
అక్షరాస్యత కోసం, చదువు కోసం అడిగితే అదే రోజు రాత్రి స్వప్నంలో తన తండ్రి అయినటువంటి బాలాకు బాబా దర్శనమిచ్చి చెప్తాడు, బాలా, అప్పాను బడికి పంపివు, అతని బాధ్యతను నేను చూసుకుంటాను అని అంటారు. వెంటనే బాల, ఎందుకంటే బాబా ఏది చెప్పినా సరే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. బాలా ఏం చేస్తాడు, తెల్లవారి తన దగ్గర ఉన్నటువంటి 4 మేకలను అమ్మి అప్పాను బడికి పంపిస్తాడు. అప్ప అంతకుముందు వేరే ఒకరి దగ్గర పశువులను కాసేటువంటి జీతానికి ఉండేటువంటి వాడు. మరి ఆ పశువులు కాసేటువంటి జీతానికి వచ్చినటువంటి ఆ యజమానికి డబ్బు కట్టాలి కాబట్టి ఆ డబ్బును కట్టి అప్పాను తీసుకెళ్ళి బడిలో పంపుతారు. అతను 5వ తరగతి వరకు చదువుకుంటాడు. 5వ తరగతి పూర్తయిన తర్వాత తండ్రి బాలా మరణిస్తే కుటుంబ బాధ్యత అంతా కూడా అప్ప పైన పడుతుంది. దాంతో అక్కడ చదువు ఆపేసి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆసామి దగ్గర పనికి కుదురుతాడు. అయినా సరే అప్ప ప్రతిరోజు కూడా సమాధి మందిరంలో జరిగేటువంటి భజనకు హాజరవుతాడు. దాంతోపాటు కాకాసాహెబ్ దీక్షిత్ గ్రంథ పారాయణ చేసేటువంటి సమయంలో ఆ గ్రంథ శ్రవణం కోసము ఆ ప్రదేశానికి వెళ్ళేటువంటి వారు. ఒకరోజు మనసులో ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఏంటంటే, బాబా నాకు చదువుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, కాకాసాహెబ్ దీక్షిత్ మాదిరిగా నేను కూడా ఏదైనా ఒక గ్రంథాన్ని మీ సమక్షంలో చదవాలి బాబా అని చెప్పి మనస్సులో కోరిక కలుగుతుంది. ఒకరోజు స్వప్నం వస్తుంది. తను కాకాసాహెబ్ దీక్షిత్ మాదిరిగా సమాధి మందిరంలో కూర్చొని గ్రంథపారాయణ చేస్తున్నట్టు కలగంటాడు. ఆ కలగన్న తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకు కూడా గ్రంథ పారాయణ చేసేటువంటి శిక్షణ ఇవ్వండి, మీరు దాన్ని నాకు నేర్పించండి అని అంటారు. అప్పుడు కాకాసాహెబ్ అంటారు, నేనెవరిని నేర్పించడానికి, సాక్షాత్తు బాబాయే నీకు నేర్పిస్తాడు. అందుకు నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, నియమబద్ధంగా కథాశ్రవణానికి నువ్వు వస్తే అలవోకగా నువ్వు పారాయణ చేయగలుగుతావు, నువ్వు కూడా గ్రంథాన్ని పఠించగలుగుతావు అని చెప్పి కాకాసాహెబ్ చెప్తారు. ఇలా నియమంగా గ్రంథ పారాయణకు వస్తాడు. ఈ క్రమంలోనే కాకాసాహెబ్ దీక్షిత్ అనుకోకుండా ఒక పని మీద ముంబై వెళ్ళాల్సి వస్తుంది. ఆ రోజు సమాధి మందిరంలో గ్రంథ పారాయణ చేసేవారు ఎవరున్నారని చెప్పి చూస్తూ ఉండగా అప్ప వెళ్ళి నేను పారాయణ చేస్తాను అని అంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ నిత్య నియమంగా చేసేటువంటి గ్రంథ పారాయణను సమాధి మందిరంలో అప్ప చేస్తారు ఆ రోజు. ఆ తర్వాత 3-4 రోజులు కూడా కాకాసాహెబ్ రాకపోయేసరికి ఆ గ్రంథ పారాయణను అప్పాయే చేస్తారు. కొద్ది రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులు అడుగుతారు, కాకాసాహెబ్ దీక్షిత్ మాదిరిగా నువ్వు గ్రంథ పారాయణ చేస్తున్నావు కానీ దాని వివరణ చెప్పట్లేదు అని చెప్పి అడుగుతారు. అప్పుడు కాకాసాహెబ్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అప్ప నేను వివరణ చెప్పాలంటే ఇంకే సాధన చేయాలని చెప్పి. ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు సమయానుకూలంగా ఏ విధంగా అయితే బాబా నీ చేత గ్రంథాన్ని చేత పట్టించి పారాయణ చేయించారో ఖచ్చితంగా వారే నీ చేత వివరణ కూడా చెప్పించేటువంటి శక్తిని ఇస్తారు అని అంటారు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఒకరోజు వైకుంఠ చతుర్దశి రోజు బాబా అప్పాకు స్వప్న దర్శనం ఇచ్చి, నీవు ఈ రోజు నుంచి గ్రంథ పారాయణతో పాటు దాన్ని వివరణాత్మకంగా అక్కడ ఉన్నటువంటి శ్రోతలకు వివరించు అని అంటారు. సరిగ్గా ఆ తెల్లవారి కాకాసాహెబ్ దీక్షితు మరలా వేరే పని మీద బయటికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి ఆ రోజు గ్రంథ పారాయణతో పాటు దాని భావార్థాన్ని అద్భుతంగా అప్ప వివరిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాబా యొక్క కృప ఉంటే ఖచ్చితంగా అసాధ్యమనేటువంటి సుసాధ్యమవుతుంది. పశువులు కాసుకునేటువంటి అప్ప నిదానంగా ఏ స్థాయికి ఎదుగుతాడంటే, ఆ గ్రామంలో గొప్ప కథకుడిగా, కీర్తనాకారుడిగా ఎదుగుతాడు. తనిక పశువుల కాపరిగాను ఇతరుల వద్ద పని చేయాల్సినటువంటి అగత్యం తనకు పట్టలేదు. అద్భుతమైనటువంటి కంఠంతో కీర్తనలు చేయడం, కథాశ్రవణాలు చేయడం తనకు ఒక గొప్ప వరంగా లభిస్తుంది. అప్పటి నుంచి తాను ఆ విధంగా తన జీవితాన్ని ఒక కీర్తనాకారుడిగా కొనసాగిస్తాడు.
అంతేకాదు తన జీవితంలో అనేక సంక్లిష్టమైనటువంటి స్థితుల్లో బాబా ఏ విధంగా సహాయం చేస్తారు. బాబా ఒక మాట అంటారు, నా భక్తుడు అనేటువంటి వాడిని నేను పతనం కానివ్వను అని చెప్పి. అప్పా విషయంలో ఇది అక్షరాల రుజువైంది. తండ్రి చనిపోయిన తర్వాత 8 మంది అన్నదమ్ములు ఆస్తిని పంచుకోవాల్సి వస్తుంది. ఆస్తి పంపకాల విషయంలో ఒక చిన్న పొరపాటు జరిగి ఆ పొరపాటు తనకు తెలియకుండా తన మీద వేసుకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఫతే చంద్ అనేటువంటి మార్వడికి 350 రూపాయలు తన అప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. చాలా రోజులు అవుతున్నా సరే అది కట్టడానికి వీలు కాలేదు. దాంతో పోలీస్ వాళ్ళతోటి రకరకాలుగా బెదిరిస్తే భయపడిపోయి వేరే ఊరికి వెళ్తాడు. అక్కడ కూడా బ్రతకడం కష్టమవుతుంది. తర్వాత పింపుల్వాడి వస్తాడు. పింపుల్వాడి వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు వచ్చి బెదిరిస్తారు, నువ్వు ఫతే చంద్కు నువ్వు డబ్బు కట్టకపోతే నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం అది అని చెప్పి. ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ తిరిగి షిరిడీకి వచ్చి బాబాను ప్రాధేయపడతాడు, బాబా దీంట్లో నుంచి ఏ విధంగానైనా సరే నువ్వు బయటపడే అని చెప్పి. ఆ సందర్భంలో బాబా స్వప్న దర్శనం ద్వారా ఒక విషయం చెప్తాడు, నువ్వు పిరికి వాడి వలె నీకున్నటువంటి సమస్యతోటి ఊరి వదిలి పారిపోయావు. ఇది సరైనటువంటిది కాదు. నువ్వు నా మీద విశ్వాసంతో ఇక్కడే ఉండి ఉంటే ఆ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది. ఇప్పటికైనా ఆలస్యం చేయకు. ఫతే చంద్ వచ్చి నేను ఒక విషయాన్ని కోరుతాడు, అది ఒప్పుకుంటే నీ సమస్య పరిష్కారం అవుతుంది అంటారు. తర్వాత రోజు పెద్ద మనుషుల సమక్షంలోకి ఫతే చంద్ పిలిపిస్తాడు. సరే, ఇతను డబ్బు ఇవ్వడం నాకు చాలా కష్టంగా కనిపిస్తుంది, కాబట్టి నాకున్నటువంటి ఒక స్థలంలో అతన్ని ఇల్లు కట్టించి ఇవ్వమని చెప్పండి అని అంటారు. ఎందుకంటే తన వృత్తి సుతార్ వృత్తి కాబట్టి ఆ ఇల్లు కట్టేయడానికి అంగీకరిస్తాడు. వెంటనే ఒక 4 నెలల సమయంలో ఆ గృహాన్ని నిర్మించి ఇస్తే ఫతే చంద్ మార్వడి తన దగ్గర ఉన్నటువంటి అప్పు కాగితాలను తిరిగి ఇచ్చేస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు మనం చాలామంది ఎక్కడికో పారిపోవాలనుకుంటాం. కానీ ఎవరైతే బాబా పాదాలను వదలకుండా అక్కడే ఉంటారో వారికి సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. అప్ప తను ఏదో సాధిద్దామని చెప్పి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఎక్కడో సంపాదించి డబ్బులు ఇద్దామని చెప్పి. ఎక్కడ సంపాదించలేదు, ఇంకా తను రోజు కూడా తినలేనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి దుస్థితి అతనిది. మరలా తిరిగి షిరిడీకి వచ్చి బాబా పాదాలు పట్టుకుంటే ఎంత త్వరగా ఉపాయాన్ని చూపెట్టారో చూడండి. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పారిపోకూడదు. బాబా పాదాల వద్దనే మనం స్థిరంగా ఉంటే ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం అనేటువంటిది చూపెడతారు. మనం అనుకుంటాము మనకున్నటువంటి సమస్య చాలా పెద్దది, దాన్ని మనం పరిష్కరించుకోలేము అనుకుంటాం. ఎస్, పరిష్కరించుకోలేము మనం. కానీ బాబా మన పరిష్కారం కోసం ఆయన అన్వేషణ చేస్తూ ఉంటాడు. మీ అందరికీ అనుభవమే అయి ఉంటుంది కదా. మన జీవితంలో కూడా అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం అనేక ప్రయత్నాలు చేస్తాం, ఏ ప్రయత్నము కూడా సఫలం కాదు. కానీ బాబా యొక్క దయ మన పైన ఉంటే అత్యంత సులువుగా సమస్యల నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఇది అందరి జీవితాల్లో అనుభవమైనటువంటిది. బాబా భక్తుడి పైన ఎటువంటి కరుణ చూపుతాడంటే, బాలకృష్ణ వైద్య అనేటువంటి ఒక భక్తుడు బాంద్రాలో ఉంటాడు. వారు అన్నాసాహెబ్ దబోల్కర్కు మిత్రుడు. బాంద్రాలో ఇద్దరు కలిసి పక్కపక్కనే ఉంటారు. ఒకరోజు అన్నాసాహెబ్ దబోల్కర్ ఇంట్లో దాస్గన్ మహారాజ్ కీర్తన జరుగుతుంది. కీర్తన జరుగుతున్నటువంటి సందర్భంలో బాలకృష్ణ వామన్ వైద్య అక్కడికి వస్తారు. వచ్చి దాస్గన్ మహారాజ్ కీర్తనలో బాబా యొక్క మహత్తు విని ఎంతో ఆనంద పారవశ్యానికి లోనవుతాడు. తనకు దాదాపు 1 సంవత్సర కాలంగా విపరీతమైనటువంటి మొలల బాధతో బాధపడుతూ ఉంటాడు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్తాడు, ఎక్కడా కూడా అది నివారణ కాలేదు. అన్నాసాహెబ్ దబోల్కర్ చెప్తారు, అన్ని వ్యాధులను నివారణ చేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి కేంద్రం షిరిడి. నీవు అక్కడికి వెళ్ళు, తప్పకుండా నీ సమస్య పరిష్కారం అవుతుంది అని అంటారు. బాలకృష్ణ వైద్య వెంటనే షిరిడీకి వెళ్తారు. వెళ్ళి బాబా పాదాలపైన పడగానే బాబా అంటారు, ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? నీ మొలల వ్యాధిని నేను నివారించలేనా? ఎందుకు నా దగ్గరికి రావడానికి ఆలస్యం చేశావు అని అంటాడు. వైద్యకు ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడూ కూడా నేను షిరిడీకి రాలేదు, బాబాకు నా బాధ చెప్పుకోలేదు, అయినా సరే నా శరీరంలో ఉన్నటువంటి బాధను వారు గుర్తించారు.
తర్వాత మళ్ళీ ఒక సంశయం బాబాని అడుగుతాడు, బాబా ఎంతోమంది వైద్యుల దగ్గర చూపించుకున్నాను, నువ్వు ఈ నరకాన్ని అనుభవించాల్సిందే తప్ప మేము చేసేది ఏమీ లేదన్నారు, మరి ఇప్పుడు ఆ బాధ ఎలా తొలిగేది బాబా అని అడుగుతారు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావో, ఈ ద్వారకామయిలో ఆసీనుడవయ్యావో, అప్పుడే నీ కర్మపాశం త్రుంచివేయబడ్డది, ఇక నీకు ఎటువంటి బాధ కలగదు అని అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు నుంచి మొలల వ్యాధి తనను బాధ పెట్టడం పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాదు ఒక 3 నెలల కాలంలో మొలల సమస్య అనేటువంటిది లేకుండా పూర్తి ఆరోగ్యవంతుడవుతాడు బాలకృష్ణ వైద్య. అంటే సద్గురువు తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డ కోసం ఏ విధంగా పరితపిస్తాడు, ఆ బిడ్డను రక్షించడానికి, తనకున్నటువంటి బాధను కష్టాన్ని తొలగించడానికి వారు ఎప్పుడూ కూడా దానికి కావలసినటువంటి పరిష్కార మార్గాన్ని ఆయన అన్వేషిస్తూ ఉంటారు. బాబా ఎప్పుడూ కూడా భక్తులకు ఒక మాట చెప్తారు, మీరెవ్వరూ కూడా ధైర్యాన్ని వీడకూడదు, ఎప్పుడూ కూడా చింతాక్రాంతులై ఉండకూడదు, సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని గడపండి, మీకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను కదా, మీకెందుకు సమస్యల కోసం మీరెందుకు ఆరాటపడాలి అని అంటారు. ఎస్, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనం దేనికోసము ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఆరాటపడి ఏదో చేస్తే ఏమీ కాదు, ఒక సద్గురువు కృప మాత్రమే అన్ని కర్మలను తొలగించి వేస్తుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దురందరే సోదరులు ముంబైలో గొప్ప సంపన్నులు కదా, ఆంగ్లేయ పరిపాలకులకు చాలా దగ్గరి మిత్రులు, వాళ్ళందరూ కూడా చాలా దగ్గరి సహచరులు. అంతేకాదు ముంబైలో ఆ రోజుల్లోనే కింగ్ జార్జ్ అనేటువంటి ఆసుపత్రి ఉండేది. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నయం కానటువంటి వ్యాధి లేదు. కానీ దురందరే యొక్క ఆ ఆస్తమా వ్యాధిని ఏ వైద్యులు కూడా పోగొట్టలేకపోయారు. బాబా వారు రాక సందర్భంలో అంటారు కదా, ఈరోజు మా దర్బారు జనులు రాబోతున్నారు అని చెప్పి. వచ్చినటువంటి ఆ దర్బారు జనుల్లో దురందరేకు ఉన్నటువంటి ఉబ్బసం వ్యాధిని ఏ విధంగా బాబా తొలగిస్తారు. గొప్ప సంపన్నులు అనేక చోట్ల వైద్యం చేయించుకోవచ్చు, వైద్యానికి లొంగనటువంటి దాన్ని, శాస్త్రానికి అంతుపట్టనటువంటి దాన్ని ఒక్క సద్గురువు మాత్రమే దాన్ని పరిష్కరిస్తారు. అంతే కదా, దాము అన్నాకు అసలు సంతాన యోగమే లేదన్నారు కదా, మరి అటువంటి దాము అన్నాకు ఏ విధంగా సంతానం కలిగింది? దాము అన్న స్వతహాగా అనేక ప్రయత్నాలు చేశారు కదా. ఏ ప్రయత్నాలు చేశాడు? హోమాలు చేయించాడు, జాతకాలను సరి చేయించుకోవాలనుకున్నాడు, గ్రహస్థితులను సరి చేయించుకోవాలనుకున్నాడు, దశరథ మహారాజులాగా పుత్రకామిష్టి యాగం కూడా చేయాలనుకున్నాడు. కానీ ఏమి చేసినా ఏం ప్రయోజనం లేదు కదా. ఎప్పుడైతే సద్గురువుకు దయగలుగుతుందో మనపైన, అప్పుడు మాత్రమే మనకున్నటువంటి పీడ రోజులన్నీ కూడా తొలగిపోతాయి. సద్గురువు వద్దకు వచ్చింది మనము ఆనందంగా, ప్రశాంతంగా, సుఖంగా జీవించడానికి. ఆ ఆనందమైనటువంటి జీవితం ఆయన్నే అనుగ్రహించాలి. మనం అనుకుంటాం మనకు ఒక ప్లాన్ ఉంటుంది. మన ప్లాన్ ఏంటంటే సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉంటే సుఖంగా ఉండొచ్చు అని చెప్పి. నిజంగా సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది సుఖంగా ఉన్నారు? ఆ సౌకర్యవంతమైనటువంటి జీవితం కంటే కూడా సద్గురు సహచర్యమే మనకు అద్భుతమైనటువంటి సౌఖ్యాన్ని, సుఖాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఆయన ప్రేమలో పడ్డామో, ఆయన ధ్యాసలో ఉన్నామో, ఆయన నామస్మరణ చేస్తున్నామో, ఇతర స్మరణలేవి మనకు గుర్తుకు రావు. బాబా మార్గంలోకి వచ్చి కోరికలు లేనటువంటి తీరానికి మనం వెళ్ళాలనుకుంటాం కదా. ఈ ఎజెండా ఎవరైతే పెట్టుకుంటారో బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కోరికలు లేనటువంటి తీరానికి చేరాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ స్మరణ మారాలి, నీ చింతన మారాలి. నీ చింతన ఎప్పుడూ కూడా సద్గురు చరణాల మీద ఉండాలి. నీ స్మరణ ఎప్పుడూ కూడా వారి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఈ రెండే, స్మరణలో నామము, ఆలోచనల్లో సద్గురు చరణాలు. ఈ రెండు ఉంటే మనం ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులం, ఎక్కువగా సుఖంగా ఉండగలుగుతాం. అటువంటి స్థితిని ప్రసాదించమనాలి. మనం బాబాను దీన్ని కాకుండా ఇంకో దాన్ని కోరుతూ ఉంటాం, లౌకికపరమైనటువంటి సుఖాలను కోరుతూ ఉంటాం. అవేవి కూడా పర్ఫెక్ట్గా మనల్ని సుఖంగా ఉంచలేవు. మనం ముందు మాట్లాడుకున్నటువంటి సద్గురు యొక్క సహచర్యము, వారి స్మరణ, ఇవి మాత్రమే మనల్ని సుఖంగా ఉంచుతాయి. అందుకనే ఆ రోజు భక్తులందరూ కూడా చాలా విజ్ఞతతో తెలుసుకున్నటువంటివి.
కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు ఏం తెలుసుకున్నారు? ముంబైలో ఉన్నటువంటి పలుకుబడి కంటే కూడా మారుమూల గ్రామమైనటువంటి షిరిడీలో ఉన్నటువంటి సద్గురువు దగ్గర ఉండడమే సౌఖ్యము, వారి యొక్క కృపను అనుగ్రహాన్ని పొందడమే అసలైనటువంటి సంపదగా వారు భావించారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలు, ఈరోజు సాయిబాబాను ఆశ్రయించిన తర్వాత కూడా మనం దుఃఖాన్ని కలిగి ఉన్నామంటే అది మనలో ఉన్నటువంటి లోపమే. మనలో ఉన్నటువంటి లోపం ఏమిటి? బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకేదో కావాలని, అసలైనటువంటి బంగారం దొరికిన తర్వాత ఇంకొక దానికోసం అన్వేషించడం అనేటువంటిది అవివేకం. మనకు కావలసినటువంటి అనుగ్రహం శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ సద్గురువు దొరికిన తర్వాత ఇంకా దేని గురించి కూడా మనం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు. అక్షర జ్ఞానం లేనటువంటి వారికి గొప్ప విద్యనిస్తాడు, వివేకం లేనటువంటి వారిని జ్ఞానవంతుల్ని చేస్తాడు. ఇది సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం. ఇది సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.